ముఖ్యాంశాలు. టీడీపీ కూటమి ప్రభుత్వంతోనే మహిళల అభివృద్ధి అని జీవి సతీమణి లీలావతి అన్నారు. వినుకొండ 2వ వార్డులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంతోనే మహిళలకు నిజమైన సాధికారత అభివృద్ధి అన్నారు తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు జీవి ఆంజనేయులు సతీమణి లీలావతి. మరీ ముఖ్యంగా రాష్ట్రంలో అమ్మాయిలందరూ ఉన్నత విద్యకు అండగా నిలిచేలా పార్టీ అధినేత చంద్రబాబు కళలకు రెక్కలని అద్భుత పథకాలను రూపకల్పన చేశారన్నారు. ఆ పథకం ద్వారా ఇంటర్ తర్వాత దేశంలో ఎక్కడైనా ఏ కోర్సు అయినా చదువుకోవచ్చని, అందుకు అవసరమైన ఫీజులు ఖర్చులకు బ్యాంకు రుణాలు విధులు సమకూరుస్తా అన్నారు. అనంతరం ఆ రుణాలపై పూర్తి వడ్డీ కూడా ప్రభుత్వం చెల్లిస్తుందని, దీని ద్వారా వేలాది మంది తాము కోరుకున్న కోర్సులు పూర్తి చేసి జీవితాల్లో స్థిరపడే అవకాశం లభిస్తుందని హర్షం వ్యక్తం చేశారు లీలావతి. సోమవారం తన భర్త జీవి తరపున ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో భాగంగా వినుకొండ 2వ వార్డులో లీలావతి ప్రచారం చేపట్టారు. పట్టణంలో గంగినేని కళ్యాణ మండపం నందు ఫిష్ మార్కెట్ అసోసియేషన్ ఆత్మీయ సమావేశాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి జీవి ఆంజనేయులు గారు మరియు మాజీ శాసనసభ్యులు శ్రీ మక్కిన మల్లికార్జునరావు గారు. ఈ రోజు మీ అందరినీ కలవడం అదృష్టంగా నేను భావిస్తున్నా. గతంలో నేను శాసనసభ్యుడు ఉన్నప్పుడు ప్రతి బీసీ కాలనీ, ఎస్సీ కాలనీలో, ముస్లిం మైనారిటీ ఏరియాల్లో ప్రతి చోట సిమెంట్ రోడ్లు వేయించారు. మక్కిన మల్లికార్జున గారు ఉన్నప్పుడు ఆయన కొన్ని నియోజకవర్గాలు అభివృద్ధి పనులు చేశారు. నా టైంలో ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు, నూజెండ్ల మండలం ప్రతి బజార్కి కూడా వేసి సైడ్ కాలువలు కూడా నిర్మాణం చేశారు. అలాగే వినుకొండకి మంచినీళ్ళ స్కీమ్ తీసుకొచ్చా. గ్రామానికి 640 కోట్ల నిధులు తీసుకొచ్చా. పల్నాడి వాటర్ గ్రిడ్ అని గురజాల మాచర్ల వినుకొండలో ప్రతి ఊరికి ఇంటింటికి ట్యాప్ వేసి మంచినీళ్ళు ఇచ్చే స్కీమ్ తీసుకొచ్చా. వినుకొండ టౌన్ కి 159 కోట్లు మంచినీళ్ళు గ్రాంట్ తీసుకొచ్చా. ట్యాక్స్ మంచినీళ్ళు పథకం నా టైంలో పనులు ప్రారంభించా. కాంట్రాక్టర్లతో ప్రభుత్వం మారగానే వల్లభరామనాయుడు కాంట్రాక్టర్ మార్చాడు. చేసిన పనులకు బిల్లులు ఇవ్వలేదు. 20% కమిషన్ అడిగాడు వల్లభరామనాయుడు. దాంతో కాంట్రాక్టర్ పనులు వేసి మారిపోయాడు. ఈ శాశ్వత మంచినీటి పథకం అనేది వల్లభరామనాయుడు పుణ్యవాడు. వినుకొండ టౌన్ 159 కోట్లు, గ్రామ సేవలకి 611 గ్రామాలకి 640 కోట్ల రూపాయల స్కీము ఈ అసమర్థ ఎమ్మెల్యే, అవినీతి ఎమ్మెల్యే పూర్తి చేయకుండా వదిలేశాడు. మంచినీళ్ళు అవసరం కాదు తమ్ముళ్ళు, మంచినీళ్ళు ప్రతి ఇంటికి అవసరం చేపడుతుంది. ప్రతి ఇంటికి మంచినీళ్ళు. అలాంటి మంచి స్కీము తాగని కుడికాలు ఇంటింటికి ట్యాప్ వేసి మంచినీళ్ళు ఇచ్చే స్కీము తీసుకొచ్చే నిధులు తీసుకొస్తే ఆ నిధులు కూడా పూర్తి చేయని అసమర్థుడు వల్లభరామనాయుడు. తమ్ముడు, మీ ఊళ్ళో ఎవరికన్నా మీలో మాకు ఇల్లు బిల్లు అయింది, వల్లభరామనాయుడు 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా చేశాడు. గేదె లోన్లు కానీ, గొర్రెల లోన్లు కానీ, మీరు చేపల మార్కెట్ చేసుకోవడానికి నేను ఎవరికైనా షాప్ ఇచ్చానా? నా టైంలో నేను కొన్ని వలలు ఇచ్చామా లేదా? కొంతమంది బైకులు ఇచ్చాము, ఐస్ బాక్సులు ఇచ్చాం, కొంతమందికి మరుగుదొరికి ఇచ్చాం, కొంతమందికి ఇడ్లు ఇచ్చాం, కొంతమంది కొత్తగా పెన్షన్లు ఇచ్చామా లేదా తమ్ముడు? మరి వల్లభరామనాయుడు వచ్చినాక పేదోళ్ళందరూ నమ్మి ఓట్లేసిన కసాయుడు గొర్రె మెడబొచ్చి కోసిస్తాడు. కష్టపడి తిరిగి ఆయన పక్కన 5 ఏళ్ళు తిరిగి పనిచేసి గెలిపించిన వాడు కూడా మీదే ఊరు అంటాడు. మీరెందుకు వచ్చారంటాడు. మీదే ఊరు అంటారు. అదేమంటే నా దగ్గర అవినీతి డబ్బులు ఉన్నాయి, 1000 కోట్లు ఉన్నాయి, అవసరం ఓటు అంత పెట్టి కొట్ట, ఇంత పెట్టి కొట్ట, ఆముండదేముంది ఈముండదేముంది అంటాడు. అంటే అహంకారం కళ్ళు నెత్తికెక్కింది అన్నమాట. ఈ కళ్ళు నెత్తిన అహంకారం దించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అందరికీ ఇందాక సన్మానం జరిగినటువంటి మేస్తులకి, సభ్యులందరూ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. చాలా సంతోషం సోదరులారా. ఇప్పటికైనా అందరూ ఐకమత్యంగా ఒక వేదిక మీదకి వచ్చి మీకు కావాల్సినటువంటి హక్కులు, సమస్యలను కూడా ఈ రోజున మీరు ఆంజనేయులు గారికి తెలియజేస్తున్నందుకు మీ అందరూ కూడా స్వాగతం పలుకుతూ, ఈ సందర్భంగా నేను ఒకే మనం చేస్తున్నా, మీ అందరూ కూడా ఒక మార్కెట్ కావాలి. ఫిష్ మార్కెట్ ఉంటేనే వ్యాపారస్తులకి చిన్న చిన్న కుంటలు కానీ, చెరువుల్లో సరుకు తీసుకొచ్చుకొని వినుకొండ అమ్ముకునేదానికి లైసెన్సులు కానీ, కొట్లు కానీ అవసరం. అది మున్సిపాలిటీ ద్వారా రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంజనేయులు గారి సారథ్యంలో తప్పనిసరిగా మీకు ఒక స్థలాన్ని కేటాయించి అక్కడ కొట్లు ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని చేపట్టాలని సందర్భంగా మనం చేస్తున్నా. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు తప్పనిసరిగా ఇన్సూరెన్స్ ఇచ్చే బాధ్యతను కూడా తప్పకుండా ప్రభుత్వం చేపట్టాలని గోళ్ళ కానివ్వండి, మోటార్ సైకిల్ కానివ్వండి, ఐస్ బాక్సులు తప్పనిసరిగా సబ్సిడీ మీద ప్రభుత్వం ద్వారా ఇచ్చేటటువంటి కార్యక్రమాలు కూడా చేపడతామని సందర్భంగా తెలియజేస్తున్నా.
ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కూడా తప్పనిసరిగా పెన్షన్ అవుతుంది. మన చేపల వారికి సంబంధించి ఖాళీ సమయంలో ప్రత్యేక భృతి దాన్ని ఇచ్చేదానికి కూడా మరి చంద్రబాబు గారితో మాట్లాడి ఆంజనేయులు గారు, శ్రీకృష్ణదేవరాయలు గారు ఏర్పాటు చేస్తారని మీ అందరూ కూడా తెలియజేస్తూ, వినుకొండ మండలం పెదకంచల గ్రామంలో జైహో బీసీ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వినుకొండ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి జీవి ఆంజనేయులు గారి సతీమణి శివశక్తి లీలాంజన్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీమతి గోనుగుంట్ల లీలావతి గారు మరియు నాయకులు. నేడు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి గౌరవనీయులైన శ్రీ కోవలమూడి రవీంద్రనాథ్ గారి ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పిడుగురాల గల్లా మాధవి గారు మరియు 23వ డివిజన్ అధ్యక్షులు లాం వర్ధనరావు గారి నాయకత్వంలో పీవీకే నాయకుడు మార్కెట్ సందర్శన కార్యక్రమంలో పాల్గొన్న మార్కెట్ సీనియర్ కమిటీ అధ్యక్షులు మరియు 23వ వార్డు కమిటీ సభ్యులు మరియు పద్మారావు జన సైనికులు నాయకులు దళవాయి కిషోర్ గారు, 23వ వార్డు జనసేన ప్రెసిడెంట్ గారు మరియు 164 బూతుల గల శంకారామం మరియు బాబు సూపర్ 6 పథకాల గురించి ప్రతి ఇంటికి వెళ్లి వివరించి చెప్పడం జరిగింది. అంగన్వాడీ డ్వాక్రా సాధికారిక సంస్థ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి నవమిల. గుంటూరులో నేడు పార్లమెంట్ అభ్యర్థి కిలారి వెంకటరాజయ్య గారు, ఎమ్మెల్యే ముస్తఫా గారు, ఎమ్మెల్యే గుంటూరు తూర్పు అభ్యర్థి నూర్ ఫాతిమా గారు హిమనీ స్వీట్స్ సెంటర్ వద్ద నుండి పట్నం బజార్ మార్కెట్ సెంటర్ దగ్గరలో ప్రచారం చేసి ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఐశెట్టి శ్రీనివాసరావు గారు, సూర్నేటి దుర్గాప్రసాదరావు గారు, 6వ వార్డు కార్పొరేటర్ దోపాటి వంశీ గారు, ఎర్రబాబు గారు, మహిళలు, నాయకులు పాల్గొన్నారు. నమస్తే అండి అన్న, మీరందరూ ఆశీర్వదించండి, తోడుండండి, మీ ఇంటి ఆడబిడ్డగా ఆశీర్వదించండి అన్న. ఫ్యాన్ గుర్తుకే ఒకటేయండి, 2 ఓట్లు అందరూ ఆశీర్వదించండి, మీ ఇంటి ఆడబిడ్డగా వల్లాపల్లి మండలం మల్లమడు గ్రామం నుండి ఎస్సీ కాలనీ నుండి వైసీపీ పార్టీకి చెందిన 15 కుటుంబాలు, రేమిడిచర్ల ఎస్సీ కాలనీ నుండి 8 కుటుంబాలు వినుకొండ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ పార్టీల బలపరిచిన వినుకొండ నియోజకవర్గ అభ్యర్థి జీవి ఆంజనేయులు గారు మరియు మాజీ శాసనసభ్యులు మెక్కన మల్లికార్జునరావు గారి సమక్షంలో వైసీపీ పార్టీకి చెందిన ఇంద్రమ్మ, మన్నయ్య, వెంకటమ్మ, జస్వంత్ బాబు, చందు విశ్వనాథ్, మనోహర్, తేజసాయి పలువురు తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తాడేపల్లి సిట్ కార్యాలయ పత్రాలు తగలబెట్టడంపై తక్షణమే విచారణ జరిపించాలన్న జీవీ డిమాండ్ చేశారు. పట్నాల టీడీపీ కార్యాలయం నందు సోమవారం పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ జగన్ రెడ్డి వినుకొండ ప్రజలకు గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో వెనుదిరిగారని అన్నారు. ఆ విధంగా ఈరోజు ఆలోచించుకోవాలా. ఈరోజు చంద్రబాబు గారు 50 సంవత్సరాలకే పెన్షన్ ప్రకటించిన చంద్రబాబు గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ విధంగా 40 లక్షల మంది కొత్త పెన్షన్లు ఇవ్వబోతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఈరోజు 3000 ఉన్న పెన్షన్ని 4000 చేస్తున్నారు చంద్రబాబు గారు. ఈరోజు గతంలో 60 సంవత్సరాలు 65 సంవత్సరాలు దాటితేనే పెన్షన్ అన్నారు. కానీ ఈరోజు చాలామంది పెన్షన్ రాక బాధపడుతున్నారు. మరి రానున్న తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు 50 సంవత్సరాలకే పెన్షన్లు ఇచ్చి ప్రజల్ని ఆదుకోబోతున్నారు. సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున అమలు చేయబోతున్నారు. దయచేసి బీసీ సోదరులు, ఎస్సీలు, ముస్లిం మైనారిటీలు, దళిత సోదరులు అందరూ దీన్ని అర్థం చేసుకొని చంద్రబాబు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటేనే 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. ఆ విధంగా ముందుకు నడవాలని పిలిపిస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు వినుకొండ ప్రజలకి సమాధానం చెప్పలేకనే ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చుకోలేకపోయారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. దానికి సమాధానం చెప్పలేకనే వినుకొండలో ఏమీ మాట్లాడకుండా నమస్కారాలు పెట్టుకుంటూ వెళ్ళారు. ముఖ్యమంత్రి గారు హోందాగా వరగిగుడిసెల ప్రాజెక్ట్ చేయలేకపోయా, ₹1 నిధి ఇవ్వలేకపోయా, 100 పడకల హాస్పిటల్ ₹1 నిధి ఇవ్వలేకపోయా, అలాగే ముస్లిం గురుకుల పాఠశాలకి, మైనారిటీ గురుకుల పాఠశాలకి 1 సెంటు స్థలం ఇవ్వలేకపోయా, ₹1 నిధి ఇవ్వలేకపోయానని బేషరతుగా క్షమాపణ చెప్పుకుంటే ప్రజలు సంతోషించేవారు. అలాగే వినుకొండకి ఆ జీవీ ఆంజనేయుల టైంలో చంద్రబాబు గారు ఇచ్చినటువంటి నిధులు, ఆ 159 కోట్ల నిధులు వాటర్ స్కీమ్ ఖర్చు పెట్టలేకపోయాం. అలాగే పల్నాడు వాటర్ గ్రిడ్కి ఆ రోజు చంద్రబాబు గారు 640 కోట్లు ఇస్తే ఆ స్కీము పల్నాడు వాటర్ గ్రిడ్ పూర్తి చేయలేకపోయాం. చంద్రబాబు గారు గోదావరి పెన్నా నదుల అనుసంధానం నగరికల్లో స్టార్ట్ చేసి బడ్జెట్ రిలీజ్ చేసి
గోదావరి నీళ్లు లిఫ్టిగేషన్ స్టార్ట్ చేశారు. గోదావరి పెన్నా నదుల అనుసంధానం, సాగర్ కుడికాలకు నగరికల దగ్గర గోదావరి నీళ్లు కలిపే స్కీము. మరి ఈ పల్నాడు జిల్లాకి, ప్రకాశం జిల్లాకి బ్రహ్మాండంగా నీళ్లు వచ్చి 2 పంటలు పండించుకునే అవకాశం, గోదావరి నీళ్ళతో పంట పండించుకునేది నేను చేయలేకపోయా. చంద్రబాబు గారు మొదలుపెట్టిన స్కీము ఒక అద్భుతమైన స్కీమ్, నేను చేయలేకపోయా అని రైతులకి క్షమాపణ చెప్పుకుంటే చాలా గౌరవంగా ఉండేది. నీ అభ్యర్థిత్వం మరి నువ్వు తెలుసుకో. ఈరోజు రోడ్ షో చూసిన తర్వాత మరి అభ్యర్థి నువ్వు అవుతావో, నీ కొడుకు అవుతుందో, ఇంకా కొత్త అభ్యర్థితో నువ్వు తెలుసుకోయా. మంచినీటి సమస్య గురించో లేకపోతే ఆ కాంప్లెక్స్ల గురించో ఏదైనా చెప్తారని ఊహించామండి. ఇది చాలా శోచనీయం. అంటే వాళ్ళ బాధ్యతారాహిత్యాన్ని, ఈ బ్రహ్మనాయుడు ఏమీ చేయలేదనే వాస్తవాన్ని ముఖ్యమంత్రితో సహా ఒప్పుకొని వెళ్ళినట్టు మేము భావిస్తున్నాం. ఇది చాలా దురదృష్టకరమైన రోజు. ఇది వాస్తవంగా వినుకొండకి ఇది ఒక పెద్ద బ్లాక్ డే అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ముగిస్తున్నాను. మేమంతా సిద్ధం బస్సు యాత్ర గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో జరగనున్న నేపథ్యంలో నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ నూర్ ఫాతిమా మరియు గుంటూరు ఎంపీ అభ్యర్థి కిలార్ రోషయ్య, డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు సమక్షంలో ఈస్ట్ ఎమ్మెల్యే కార్యాలయంలో పార్టీ కేడర్ ముఖ్య నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.